హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ముందు వీడియోలో చెప్పాను కదా, మా అమ్మ వాళ్ళ విలేజ్ లో రామాలయం టెంపుల్ కట్టారని చెప్పి 3 days పూజలు సాగుతున్నాయి. ఫస్ట్ డే సెకండ్ డే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు లాస్ట్ డే, అసలైన డే 3 అన్నమాట. గుడి కొత్తగా కట్టారు కదా, విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి, అలాగే ధ్వజస్తంభాన్ని ఎత్తాలన్నమాట. సో ఇన్ని రోజులు నైట్ సాగాయి పూజలు. ఈ రోజు మార్నింగ్ అన్నమాట. మార్నింగ్ అంటే 10 వరకు స్టార్ట్ అయితే కావచ్చు అని చెప్పి మేము అనుకున్నాం, కానీ 8 గంటలకే అని చెప్పారు. ఇక చేసేదేం లేక పనులన్నీ పక్కన పెట్టి ముందు రెడీ అయ్యే కూర్చున్నాం. ఈ రోజు దేవుని దగ్గరికి తీసుకోపోవాల్సినవి మంగళహారతి, పూలు, పళ్ళు, కొబ్బరికాయలు. ఇవి ముందే సిద్ధం చేసి పక్కన పెట్టాను. సో మేము రెడీ అయ్యాక అవి తీసుకొని బయలుదేరడమే. అప్పటికే కాస్త లేట్ అయిపోయింది. కాస్త కాదులేండి, చాలానే లేట్ అయిపోయింది. ఇంకా ఫాస్ట్ గా బయలుదేరుతున్నాం. నేను మంగళహారతి పట్టుకున్నా, వదిన కొబ్బరికాయలు, అమ్మ మా అల్లుడిని ఎత్తుకుందన్నమాట. సో టెంపుల్ కి వచ్చేసరికి చాలా పబ్లిక్ ఉన్నారు. మా ఆయన మా ఇద్దరు పిల్లల్ని తీసుకుని బండి మీద వచ్చాడన్నమాట. ఎండ అయితే బీభత్సంగా కొడుతుంది. చెమటలకు వశపడతలేవు. మా మోకాళ్ళు మాడిపోయాయి. మాకంటే ముందుగా వచ్చిన వాళ్ళు పందిరి కింద కుర్చీలేసుకొని మరి హాయిగా కూర్చున్నారు. మేమేమో అరి ఎండలో అరికాళ్ళు కాలంగా నిల్చున్నాం. మా అల్లుడు చూడండి, ఈ ఎండలో మీరు ఇబ్బంది పడుతూ నన్ను కూడా ఇబ్బంది పెడుతున్నారే, కనీసం క్యాప్ కూడా తీయట్లేదని చెప్పేసి వాడు అనుకుంటున్నాడు కావచ్చు. ఎండ ఇరగొడుతుందని మేమే క్యాప్ తీయలేదు. మంగళహారతి నేనే పట్టుకున్నా అని చెప్పాను కదా. ఈ చెమటలకి ఇటు తుడవంగా అటు తుడవంగా కుందుల్లో ఉన్న నూనె కాస్త ప్లేట్ లో పడింది. ప్లేట్ లో పడ్డ నూనెను తుడిచి ఫోన్ పట్టుకొని వీడియో తీస్తుంటే లెన్స్ కి ఆయిల్ అంటే వీడియో మాత్రం ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ధ్వజస్తంభాన్ని అందరూ మొక్కుతూ కుంకుమ పసుపులు చల్లుతున్నారు. అంటే ఇంకా ధ్వజస్తంభాన్ని పైకి ఎత్తలేదన్నమాట. ఏంటి వీడియో ఈ విధంగా వస్తుందని చెప్పేసి లెన్స్ క్లీన్ చేసిన తర్వాత వీడియో క్లారిటీ వచ్చింది. కానీ ఈ రోజు మేము ఎండకైతే మాడిపోయాము. అసలు ధూప అయితే మామూలుగా కాలేదు. ఇంకా నయం మా బుడ్డోడు ఉన్నాడని చెప్పేసి మేము వాటర్ బాటిల్ తీసుకొచ్చాం కాబట్టి సరిపోయింది. లేదు అంటే వాటర్ కూడా ఇబ్బంది పడేవాళ్ళం. ఇంకో విషయం మీరు గమనించినట్లయితే డే 2 సెలబ్రేషన్ లో మా అమ్మ కట్టుకున్న చీర ఇది. నేను డే 3లో ఇది కట్టుకున్నాను అనమాట. సో నాకు బాగుందా, మా అమ్మకి బాగుందా అనేది చూసి కామెంట్ చేయండి. ఇక్కడ గుడి పైన గోపురం పెడుతున్నారు. వీడియోలో క్లారిటీగా కనిపించకపోవచ్చు, ఎందుకంటే బీభత్సమైన ఎండ కదా. ఆ ఎండకి ఫోక్స్ కి కళ్ళ నుంచి నీళ్లు వస్తున్నాయి. సో గోపురం పెట్టాక ఈ విధంగా ఉంది. సో చూసేయండి క్లారిటీగా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ధ్వజస్తంభం ముందు అన్నమాట. ఇక్కడ కూడా గోపురం పెడుతున్నారు. అయ్యగారు చూడండి ఏ విధంగా ఎక్కుతున్నాడో. కొంచెం స్లిప్ అయితాను అనే భయం లేకుండా ఎక్కి గోపురాన్ని అయితే ఫిక్స్ చేస్తున్నాడు. ఎంతైనా ఆ రామనామానికి ఉన్న పవర్ఫుల్ అంతా ఇంత కాదు. సో అందుకోసమే అయ్యగారులు డే టు డే చేస్తారన్నమాట. గోపురాలు పెట్టిన తర్వాత ఇక్కడ ధ్వజస్తంభాన్ని నిలబెడుతున్నారు. ఆ విపరీతమైన ఎండకి కళ్ళు పైకి చూడడానికి కూడా వస్తలేవు, ఎందుకంటే ఆ ఫోక్స్ కళ్ళలోకి తాగి నీళ్లు ఆటోమేటిక్ గా వస్తున్నాయి అనమాట బయటకి. ధ్వజస్తంభాన్ని ఎత్తుతున్నప్పుడు అందరూ జై శ్రీరామ్ అంటూ ఆ రామనామాన్ని తపిస్తూ ఉన్నారు. సక్సెస్ఫుల్ గా ధ్వజస్తంభాన్ని అయితే నిలబెట్టారు. ప్రతి ఒక్కరు కుంకుమ పసుపు కొబ్బరికాయలు అయితే కొడుతూ ఉన్నారు. మా అమ్మ కూడా కొబ్బరికాయ కొట్టి కుంకుమ పసుపు వేసింది. అలాగే విగ్రహ ప్రతిష్టాపన కూడా జరిగిందన్నమాట. సో ఎంతో సక్సెస్ఫుల్ గా మన రామాలయం టెంపుల్లో విగ్రహ ప్రతిష్టాపన అయితే సక్సెస్ఫుల్ గా జరిగింది. ఈ 3 రోజులు అంగరంగ వైభవంగా జరిగిందనే చెప్పుకోవచ్చు. టైం వచ్చేసి 12:30 కావస్తుంది. సో ఆ ఎండకి ఆ వాటర్ అవుతుంది, ఇటు ఆకలి అవుతుంది, కూర్చోడానికి చైర్స్ లేవు, చాలా ఇబ్బంది అయిందన్నమాట. ఇక వీడియో తీయడం కుదరలేదు. సో అందుకోసమే కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. సో చూసేయండి. ఇక్కడ మా అల్లుడు చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాడో, నోట్లో ఫింగర్స్ పెట్టి. ఇక్కడ లాస్ట్ లో ఇంటికి వెళ్లే ముందు టెంపుల్ ముందు అలా ఒక పిక్ దిగాను. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. సో వాళ్ళు కూడా లాస్ట్ లో ఒక పిక్ అయితే దిగాను. ఇక ఇంటికైతే వెళ్ళాము. సో సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.